వికారాబాద్ జిల్లా అనంతగిరి రిజర్వ్ ఫారెస్టులో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక చనిపోయింది. ప్రమాదంలో గాయపడిన జింకను వాహనదారులు పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. జింక డెడ్ బాడీని ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు విద్యార్థి నేతలు. సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోలు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలడంతో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. సుకుమా జిల్లా ధర్మపేంట పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిగూడెంలో రోడ్డు పనులకు రక్షణగా వెళ్లిన జవాన్ మావోలు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలేశాడు. దీంతో ఒక్కసారిగా బాంబు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం జవాన్ను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు పంపించారు. వేములవాడ మండలం తిప్పాపూర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నిద్రించారు రాజన్న సిరిసిల్ల కలెక్టర్, ఎస్పీలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఒకరోజు హాస్టల్లో ఉండి విద్యార్థులతో పాటు ఉండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు స్టూడెంట్స్ తో కలిసి ఉండడం వలన విద్యార్థుల్లో మనోధైర్యం ఏర్పడుతుందన్నారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎంబసీ నేతలు. ప్రత్యేక నిధులు కేటాయించడంపై నిజామాబాద్ ధర్నా చౌక్ లో సంబురాలు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన నిధులను ఇతర పనులకు మళ్లించకుండా ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. జిల్లాలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు మంజూరైన 1500 ఇళ్లలో 400 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. మిగతా వాటిని కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. టీజేఏసీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని విరమించుకోవాలని పిలుపునిచ్చారు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ మరి యాదవరెడ్డి. నిరుద్యోగులను అయోమయానికి గురి చేయడం కోసమే కోదండరాం ర్యాలీని నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు.